లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనం నుండి 19వ వచనం వరకు చదువుకుందాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరియా గలిలయల మధ్య వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంగా నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరచుకొనుడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా పరిశుద్ధులైరి. వారిలోనొకడు తనకు స్వస్థ కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా ఆ 9 మందురు ఎక్కడ? ఆ 9 మందురు ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు అగపడలేదగా ఎవడు కనపడలేదు అని చెప్పి చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ 10 మంది కుష్ఠరోగులు మరి యేసు ప్రభు దగ్గరికి యేసు ప్రభు ఆ మార్గం గుండా వస్తున్నాడని విషయం తెలిసిందో, లేకపోతే మరి ఎవరైనా యేసు ప్రభు బాగు చేస్తాడని చెప్పారో, ఏం జరిగిందో అక్కడైతే మనకు తెలియదు. కానీ యేసు ప్రభుని వాళ్ళు కలవటం జరిగింది. కలిశాక వాళ్ళు వెళ్ళి యేసు ప్రభు అన్నాడు, మీరు వెళ్ళి మీ యాజకులకు కనపరుచుకోండి అన్నప్పుడు వాళ్ళు తిరిగి బయలుదేరి వెళ్తూ ఉన్నారనే సందర్భాన్ని మనం చూస్తున్నాం. తిరిగి వెళ్తూ ఉన్న సందర్భంలోనే వాళ్ళకు స్వస్థత చేకూర్చబడింది, స్వస్థత జరిగింది, వాళ్ళ జీవితంలో అద్భుతం జరిగింది. ఆ కుష్టి వ్యాధితోటి ఎన్ని సంవత్సరాలు బాధపడ్డారో, ఎన్ని నెలలు బాధపడ్డారో, ఎన్ని మాసాలు బాధపడ్డారో అవన్నీ కూడా ఆ ఒక నిమిషంలో, ఆ ఒక గంటలో, ఆ ఒక పూటలో అవన్నీ కూడా తొలగిపోయినట్టుగా మనం చూస్తున్నాము. అవన్నీ కూడా తొలగిపోయాయి. యేసు ప్రభుని ఎప్పుడైతే వాళ్ళు కలిశారో, యేసు ప్రభుని వాళ్ళు ఎప్పుడైతే సందర్శించారో, లేకపోతే యేసు ప్రభు వాళ్ళని ఎప్పుడైతే సందర్శించి దర్శించాడో, వాళ్ళ జీవితంలో ఉన్న ప్రతి రోగము మాయమైపోయింది, ప్రతి వ్యాధి తొలగిపోయింది, ప్రతి పరిస్థితి మారిపోయింది. ఎన్ని సంవత్సరాలు ఆ కుష్ఠరోగంతో మరి బాధపడ్డారో మనకు తెలియదు. కానీ ఈ రోజులో కుష్ఠరోగులు పాపం రోడ్డు మీద ఆడుకోవడానికి పర్మిషన్ ఉంది. కానీ ఆ రోజులో ఏంటంటే రోమా ప్రభుత్వ సమయంలో ఏంటంటే ఈ కుష్ఠరోగులందరూ కూడా ఊరవతలు ఉండాలి, వీళ్ళతో ఎవరు మాట్లాడకూడదు, వీళ్ళు ఎవరితో మాట్లాడకూడదు, వాళ్ళు ఊళ్ళోకి రాకూడదు, ఊళ్ళో వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. ఇలాంటి కొన్ని సందర్భాలైన కొన్ని రూల్స్ మరి అక్కడ ఉన్న కాలంలో వాళ్ళు పెట్టుకొని ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. చూడండి దేవుని బిడ్డలారా, ఎందుకంటే మరి ఈ యొక్క సందర్భంలో, ఈ యొక్క కాలంలో ఏంటంటే మరి ఈ యొక్క యేసు ప్రభు మరి వాళ్ళను దర్శించినప్పుడు వాళ్ళు బాగుపరచబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 16వ వచనం చదువు నాన్న. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. ఎవరు? సమరయుడు. చెప్పండి నాయన, ఎవరు? సమరయుడు. కుష్ఠరోగం నుంచి బాగుపరచబడ్డ వ్యక్తి, కుష్ఠరోగం నుంచి మంచిగా అయిన వ్యక్తి, కుష్ఠపడ్డ రోగం నుంచి ఆ పరిస్థితి నుంచి బాగుపడ్డ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే గొప్ప శబ్దముతోటి దేవుణ్ణి మహిమపరుస్తున్నాడంట. చూడండి దేవుని బిడ్డలారా, చదువు నాన్న, తర్వాత చదువు. దేవుణ్ణి మహిమపరచుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడి అందుకు యేసు 10 మంది శుద్ధులైన వారు కారా? 10 మంది శుద్ధులు కాలేదా? ఆ 9 మంది ఎక్కడ? ఆ 9 మంది ఎక్కడ తిరుగుతున్నారు బిడ్డ అని అడుగుతున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వాళ్ళను మరి బాగు చేసి అనగా గాలికి వదిలేదండి. యేసు ప్రభు ఏం కోరుకున్నాడంటే వాళ్ళు బాగైన తర్వాత వచ్చి తండ్రిని ఆయనతో పాటు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించి తండ్రిని ఆయనతో పాటు మహిమపరచాలి అని యేసు ప్రభు కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు అడుగుతున్నాడు, ఏమనండి, మిగతా వాళ్ళు ఎక్కడా? అందరు చెప్పండి, మిగతా వాళ్ళు ఎక్కడా? చూడండి దేవుని బిడ్డలారా, మిగతా వాళ్ళు ఎక్కడా అని అడుగుతున్నాడు. 10 మంది శుద్ధులయ్యారు కదా, నువ్వు ఒక్కడివే తిరిగి వచ్చేవే నాయన, 9 మంది ఎక్కడికి పోయారు బిడ్డ అని అడుగుతున్నాడు ఆయనని. చూడండి దేవుని బిడ్డలారా, ఎక్కడికి వెళ్ళారు అంటే ఎక్కడికి వెళ్ళారు? గాలి చెదరగొట్టు పొట్టు వలేటో వెళ్ళిపోయారు. చూడండి దేవుని బిడ్డలారా, మనుషుల జీవితంలో చాలాసార్లు ఏంటంటే దేవుణ్ణి అవసరానికి వాడుకుంటున్నారు. మనుషులు చాలా సమయాల్లో వాళ్ళ జీవిత విధానాల్లో, వాళ్ళ జీవిత పరిస్థితులలో, లేకపోతే వాళ్ళ జీవితంలో ఉండే ఆ ఒక కాలాలలో, నెలలలో, మాసాలలో, సంవత్సరాలు ఏంటంటే దేవుణ్ణి వాడుకోవడం నేర్చుకున్నారు. ఈ 10 మంది కూడా దేవుణ్ణి వాడుకున్నాడు, యేసు ప్రభుని వాడుకున్నారు. ఏమని? యేసు ప్రభు మమ్మల్ని స్వస్థపరచును ఆయన అని వాళ్ళు ఎక్కడ యేసు ప్రభుని కలిశారో అక్కడ యేసు ప్రభుని వాడుకోవడం జరిగింది. యేసు ప్రభుని వాడుకున్నారు. మంచిదే, వెరీ గుడ్, నేను కాదండు. యేసు ప్రభుని వాడుకున్నాక యేసు ప్రభుకు తిరిగి మళ్ళీ మేము బాగుపడ్డాం ప్రభు అని చెప్పినవాడు ఒకే ఒక్కడు. 9 మంది ఎటుపోయాడో ఎవరికి తెలియదు. 9 మంది ఎటు వెళ్ళిపోయాడో ఎవరికి తెలియదు. యేసు ప్రభు అడుగుతున్నాడు, మిగతా వాళ్ళు ఎక్కడా?
ఎక్కడికి వెళ్ళారు మిగతా వాళ్ళు? వాళ్ళు కూడా బాగుపరచబడ్డారు కదా, వాళ్ళు కూడా స్వస్థత పొందారు కదా, వాళ్ళు కూడా కుష్ఠరోగం తగ్గిపోయింది కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారని యేసు ప్రభు అడుగుతుంటే ఈ వ్యక్తి ఏం చెప్పాలో తెలియక ఏం చేస్తలేడు. చూడండి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నీ యొక్క కృతజ్ఞతను కోరుకుంటున్నాడు. యేసు ప్రభు నీకు మేలు చేయడానికి దేవుడు వెనక చేసేవాడు కాదండి. దేవుడు నీకు మేలు చేయడానికి వెనక అడుగేసేవాడు కాదు. ఆయన నీకు మేలు చేయాలి అంటే నీకేముండాలంటే కృతజ్ఞత కలిగిన హృదయం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కృతజ్ఞత కలిగిన హృదయం ఉండాలి. ఈ రోజుల్లో కూడా చాలా మంది దేవుడు బిడ్డలారా యేసు ప్రభుని వాడుకుంటున్నారు. కష్టాలు రాగానే, బాధలు రాగానే, సమస్యలు రాగానే, ఇబ్బందులు రాగానే, వేదనలు రాగానే, పోరాటాలు రాగానే, అనారోగ్యం రాగానే, ఏదన్నా భయంకరమైన సమస్య రాగానే ఏంటంటే యేసు ప్రభుని వాడుకుంటున్నారు. కానీ తిరిగి యేసు ప్రభుకు కృతజ్ఞత చెప్పేవాళ్ళు ఒక్కడే అయిపోయాడు. చూడండి దేవుని బిడ్డలారా, అంటే 100 మందిని బాగు చేస్తే యేసు ప్రభు ఎంతమంది వచ్చి చెప్తున్నారండి? 10 మంది వచ్చి యేసు ప్రభుకు చెప్తున్నారు. 10 మంది వచ్చి యేసు ప్రభుని మళ్ళీ దర్శిస్తున్నారు, యేసు ప్రభుకు కృతజ్ఞత చెల్లిస్తున్నారు, యేసు ప్రభుతో పాటు కలిసి తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. మిగతా 90 మంది ఏంటంటే వాళ్ళు వాడుకొని వదిలేయటం నేర్చుకున్నారు. ఈ రోజుల్లో దేవుని బిడ్డలారా మరి చాలామంది కూడా ఏంటంటే దేవుణ్ణి వాడుకొని వదిలేయటం నేర్చుకుంటున్నారు. అది చాలా తప్పైన పద్ధతి, అది చాలా భయంకరమైన పద్ధతి. చూడండి దేవుని బిడ్డలారా, ఎందుకంటే అది చాలా ఘోరమైన పద్ధతి. ఎందుకంటే వాడుకొని వదిలిపెట్టకూడదు. చూడండి దేవుని బిడ్డలారా, 9 మంది వాడుకున్నారు, యేసు ప్రభుతో మేలు పొందుకున్నారు, యేసు ప్రభు దగ్గర నుంచి ఆరోగ్యం తీసుకున్నాడు, యేసు ప్రభు దగ్గర నుంచి స్వస్థత తీసుకున్నాక యేసు ప్రభు టాటా నీకు నాకు అయిపోయింది. మళ్ళీ ఎప్పుడైనా కుష్ఠరోగం వచ్చినప్పుడు, మళ్ళీ ఎప్పుడైనా అనారోగ్యం వచ్చినప్పుడు, మళ్ళీ ఎప్పుడైనా బాధలు వచ్చినప్పుడు మళ్ళీ నిన్ను కలుసుకుంటాం, అంతవరకు సెలవ, ఇట్లో మీ భక్తులు అని చెప్పి వెళ్ళిపోతున్నారు. చూడండి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చాలా బాధపడ్డాడు. ఇక్కడ ఈ సందర్భంలో మనం చూసినట్లయితే ఒకడొచ్చి కృతజ్ఞత చెప్పినందుకు యేసు ప్రభు ఎంత సంతోషించాడో, 9 మంది ఆయన వాడుకొని వదిలిపెట్టారని మరి యేసు ప్రభు అంతా దుఃఖపడ్డాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మీకు మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను ఏంటంటే యేసు ప్రభుని వాడుకొని వదిలిపెట్టే వాళ్ళగా మనం ఉండకూడదు. ఆయనకు ఇవ్వవలసింది ఆయనకి ఇవ్వాలి, ఆయనకు చెల్లించవలసిన మహిమ ఆయనకు చెల్లించాలి, ఆయనకు చెల్లించవలసిన ఘనత ఆయనకు చెల్లించాలి. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. యెహోవాను నేనే, ఇది నా నామము, మరి ఎవనికి నా మహిమ నిచ్చువాడును కాను. యెహోవాను నేనే, ఇది నా నామము, మరి ఎవరికి ఎవరికి నా మహిమను నేను ఇచ్చువాడును కాను. నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహమునకు చెందనీయను. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది యెహోవా దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు ఏమనంటే, నాకు రావాల్సిన మహిమను ఇంకా ఎవరికి ఇచ్చే దేవుడను కాను. నా నామానికి చెందవలసిన మహిమను, నా నామానికి చెందవలసిన ఘనతను, నా నామానికి చెందవలసిన ఆ ఒక ప్రభావమును ఇక ఎవరికి ఇచ్చే దేవుడను కాదంటున్నాడండి దేవుడు. చూడండి దేవుని బిడ్డలారా, యెహోవా దేవుడు చాలా స్పష్టంగా ఉన్నాడు. దేని విషయంలో అంటే ఆయన మహిమ విషయంలో. దేవుడు మన కోసం ఏం చేశాడంటే తన స్థానాన్ని వదిలిపెట్టి, తన సింహాసనాన్ని వదిలిపెట్టి, తన వైభభోగాలు వదిలిపెట్టి, తన రాజ్యం వదిలిపెట్టి, తన సైన్యమును వదిలిపెట్టి, తనకున్న అక్కడ సకల ఇవన్నీ కూడా వదిలిపెట్టి దేవుడు మన కోసము తను తాను తగ్గించుకొని భూలోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేవటాన్ని మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు తిరిగి వస్తాడు కదా, దేవుడు మన కోసం అన్ని వదిలేశాడు కదా, ఈ మహిమను కూడా దేవుడు వదిలేస్తాడులే అంటే దేవుడు ఇది చేసేవాడు కాదండి. ఆయన ఊడుకోడు. దేని విషయంలో అంటే కేవలము ఆయన మహిమ విషయంలో. హల్లెలూయా, హల్లెలూయా. నీ కోసం నా కోసము పరలోకాన్ని విడిచిపెట్టిన దేవుడు నీ కోసం నా కోసము పరలోకంలో మహిమను కానివ్వండి, ఆ తేజస్సును కానివ్వండి, ఆ వెలుగును కానివ్వండి, అక్కడ ఉన్న దేవుని యొక్క ప్రభావాన్ని కానివ్వండి, అక్కడ ఉన్న తండ్రి అయిన దేవుని యొక్క కృప కానివ్వండి, ఎట్లయినా సరే ఈ యొక్క రాజభోగాన్ని అంతటిని వదిలిపెట్టుకున్న దేవుడు ఆయన మహిమ విషయంలో మాత్రం ఏమంటున్నాడు? ఆయన చదువు మళ్ళీ ఒకసారి. ఆ మహిమ విషయంలో ఏమంటున్నాడు? నాకు చెందవలసిన మహిమను వేరొకరికి నేను ఇచ్చే దేవుడను కాదు. చూడండి దేవుని బిడ్డలారా, నాకు చెందవలసిన మహిమను ఇంకెవరికి ఇచ్చే దేవుడని కాదంటున్నాడు. మనం ఏం చేస్తామంటే, అసలు నీకు మహిమ ఎందుకు ప్రభు, నీకు మా గురించి అన్నీ ఇచ్చేసావు కదా నాయన, నీ రక్తం ఇచ్చేసావు, నీ ప్రాణం ఇచ్చేసావు, నీ దేహాన్ని ఇచ్చేసావు, నీ పరలోకాన్ని వదిలేసావు, అది కూడా మాకు ఇచ్చేసావు, నీ యొక్క ఘనతను ఇచ్చేసావు, అన్నిటిని వదిలిపెట్టేసుకున్నావు కదా ప్రభు, మా కోసము ఈ మహిమను కూడా వదిలిపెట్టేసుకుంటావులే ప్రభు. కాదండి దేవుని బిడ్డలారా, దేవుడు అలాగంటలేడు. ఆయన మహిమ విషయంలో ఆయన చాలా ప్రత్యేకంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. కొన్ని విషయాల్లో కొంతమంది మనుషులు చాలా
పట్టుదలతో ఉంటారు. ఏంటంటే కొన్ని విషయాల్లో లేదా కొన్ని సమయాల్లో కొన్ని సందర్భాలలో ఏంటంటే మనుషులు చాలా పట్టుదలగా ఉంటారు. అక్కడికి వెళ్ళనంటే ఇంకా అక్కడికి వెళ్ళను, నువ్వు సచ్చినా అక్కడికి వెళ్ళను, నువ్వు బతికినా అక్కడికి వెళ్ళను, నువ్వు ఉన్నా అక్కడికి వెళ్ళను, నువ్వు లేకపోయినా అక్కడికి వెళ్ళను, నువ్వు ఏమైనా నేను అక్కడికి వెళ్ళను. ఏంటి అది? ఏంటండి అది? పట్టుదల. అందరు చెప్పండి, ఏంటది? పట్టుదల. 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 కొంతమంది ఏంటంటే ఈ పూట నేను అన్నం తిన్నంటారు పిల్లలు. వాళ్ళు ఏంటంటే నువ్వు బిర్యానీ తెచ్చిపెట్టినా తినరు, నువ్వు పిజ్జా తెచ్చిపెట్టినా తినరు, నువ్వు పప్పు తెచ్చిపెట్టినా తినరు, నువ్వు ఏం తెచ్చిపెట్టినా తినరు. ఏంటంటే వాళ్ళు పట్టుదల. అలా పట్టుదలతోటి వాళ్ళు ఉంటున్నారు. చూడండి దేవుని బిడ్డలారా, కొంతమంది నేను సినిమాకి వెళ్తాను, ఇక సినిమాకి వెళ్ళాలి అంతే. ఇక ఎవడు చచ్చిపోయినా సరే, ఎవడు పుట్టినా సరే, ఎవడు పోయినా సరే, భూకంపం వచ్చినా, తుఫాను వచ్చినా, వరద వచ్చినా, ఏదొచ్చినా సరే ఇంకది మార్చరు. ఏంటది? అందరు చెప్పండి అమ్మా, ఏంటది? పట్టుదల. పట్టుదల. చూడండి దేవుని బిడ్డలారా, ఏంటది? పట్టుదల. పట్టుదల. అందరు చెప్పండి, ఏంటది? పట్టుదల. పట్టుదల. దేవుడు కూడా పట్టుదల కలిగి ఉన్నాడు. దేని విషయంలో? ఆయన మహిమ విషయంలో దేవుడు కూడా పట్టుదల కలిగి ఉన్నాడండి. దేవుడు కూడా పట్టుదలగా ప్రవర్తిస్తున్నాడు. దేనికంటే ఆయన మహిమ విషయంలో. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12 నుండి 14 వచనాలు చూద్దాము. తేజో నక్షత్రమా, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, వేకువ చుక్క, నీవెట్లా ఆకాశం నుండి పడితివి, నీవెట్లా ఆకాశం నుంచి పడితివి, జనములను పడగొట్టిన నీవు, జనములను పడగొట్టిన నీవు, నేల మట్టు వరకు ఎట్లా నరకబడితివి, ఎట్లా తరమబడితివి, ఎట్లా పైన నుంచి కిందకు వచ్చావు తేజో నక్షత్రం అంటున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఈ వచనం మనం చూసుకున్నట్లయితే మరి పరలోకంలో దేవుడు తన సింహాసనం ఎదుట మరి షేరుబులను మరి దూతలను, ప్రధానులను అలాగా వరుసగా ఒక క్యాడర్ను బట్టి దేవుడు అక్కడ నిర్మించుకున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ప్రధాన క్యాడర్లో దేవుడికి అతి సమీపముగా ఆయన సింహాసనము ఇక్కడ ఉంటే, ఆయన సింహాసనంకు దగ్గరగా అంటే ఆయన సింహాసనానికి ముందే, ఆయన సింహాసనం కొద్ది దూరంలోనే మరి 3 దేవదూతలను దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాము. ఒకటి గాబ్రియేలు, ఒకటి మికాయేలు, ఇంకోటి లూసిఫరు. చూడండి దేవుని బిడ్డలారా, లూసిఫర్ పరలోకంలో దేవదూతగా ఉన్నప్పుడు ఏంటంటే చాలా ఉన్నతమైన బాధ్యత దేవుడిచ్చాడు, చాలా ఉన్నతమైన పదవిని దేవుడిచ్చాడు. ఈ లోకంలో మనం అనుకున్నట్లయితే ఒక ప్రైమ్ మినిస్టర్ ఏ రకంగా తన సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఎట్లా ఇస్తాడో, లేకపోతే సెంట్రల్ స్టేట్ మినిస్టర్ ఎట్లా ఇస్తాడో, అలాంటి ఒక ప్రథమమైన ఒక పొజిషన్ను మరి ఈ లూసిఫర్ గాడికి ఇచ్చినట్టుగా యెహోవా దేవుడు మనం చూస్తున్నాం. చూడండి దేవుని బిడ్డలారా, తన మహిమ విషయంలో దేవుడు ఎంత శ్రద్ధగా ఉంటాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తనకు రావాల్సిన లేదా తనకు చెందవలసిన మహిమ విషయంలో దేవుడు ఎంత శ్రద్ధగా ఉంటాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి మాటలు చెప్తున్నాను. చూడండి దేవుని బిడ్డలారా, తేజ నక్షత్రమా, వేకువ చుక్క, పైనుంచి కిందకి ఎట్లా తొయ్యబడ్డావు, పైనుంచి కిందకి ఎలాగ పడి భూమి మీద నువ్వు పడిపోయావు అని చెప్పి దేవుడు అడుగుతున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఎందుకంటే మరి దేవుడు ఎంతో కష్టపడి ఆ ఒక దూతను చేసుకున్నాడు, దేవుడు ఎంతో కష్టపడి ఆ దూతను నియమించుకున్నాడు, లేకపోతే తయారు చేసుకున్నాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సందర్భం అంతా జరిగినప్పుడు ఏంటంటే మరి తనకు మరి ఎంత ఒక ఇదైనా సరే, తనకు ఎంత ప్రాముఖ్యమైన దేవదూత అయినా సరే, ఎంత ప్రాముఖ్యమైన సన్నివేశమైనా సరే, ఎంత ప్రాముఖ్యమైన ఆ ఒక పరిస్థితిలో ఉన్న దేవదూత అయినా సరే, దేవుని బిడ్డలారా, దేవుడు తన మహిమను గురించి వదులుకోవటానికి వెనుకంచి తీయలేదండి. తనకెంతో ఇంపార్టెంట్ అయిన దేవదూత తన కళ్ళ ముందు నిత్యము మరి ప్రధాన గాయకుడిగా, ప్రధాన సింగర్గా, ప్రధాన మ్యూజిషియన్గా మరి ఆ ఒక పరలోకంలో బాధ్యతలు నిర్వర్తించిన లూసిఫర్ను కూడా యెహోవా దేవుడు తన మహిమను, నేను యెహోవా మహిమను ఇంకో కొంచెము అధికంగా నేను తీసుకోవడానికి నేను అర్హుడని అవుతాను అని అనుకున్నందుకు ఏంటంటే లూసిఫర్ గారిని కిందకు తోసేసినట్టుగా మనం చూస్తున్నాము. సైతాన్ గారిని కిందకు పడేసినట్టుగా మనం చూస్తున్నాము. కిందకు పడ్డాక వాడు సైతాన్గా మారిపోయాడు, వాడు దురాత్మగా మారిపోయాడు, వాడు లూసిఫర్గా మారిపోయాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఎందుకంటే మరి ఆయన సింహాసనం కన్నా నా సింహాసనము ఒక మెట్టు పైగా ఉండాలి, ఆయన సింహాసనం కన్నా నా సింహాసనం ఒక మెట్టు హెచ్చుగా ఉండాలి, ఆయనకు వచ్చే మహిమ కన్నా నాకు వచ్చే మహిమే ఇంకా కొంచెం ఎక్కువగా ఉండాలి అని సైతాన్ గాడు ఆలోచన చేశాడు. ఈ సైతాన్ గాడు అక్కడ ఆలోచన చేయడాన్ని బట్టి దేవుడు పైనుంచి కిందకు తోసేశాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన మహిమ జోలికి ఎవరొచ్చినా దేవుడు ఊడుకోనే దేవుడు కాదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన మహిమ జోలికి ఎవరొచ్చినా దేవుడు ఊడుకునేవాడు కాదండి. అది నువ్వు కానీ, నేను కానీ, ప్రధానులు కానీ, యాజకులు కానీ, ఎవరైనా సరే, ప్రధాన మంత్రి అయినా సరే, ఆయనకు మహిమకు వ్యతిరేకంగా ఎవడు వస్తే వాళ్ళందరినీ దేవుడు పక్కకు తోసేస్తాడండి. నీ గురించి ప్రాణం పెట్టాడు, నీ గురించి రక్తం కార్చాడు, నీ గురించి అన్ని వదిలిపెట్టుకున్నాడు, నీ గురించి తన ప్రాణాన్ని ఇచ్చేసిన దేవుడు తన మహిమను ఇవ్వటానికి మాత్రము సిద్ధంగా లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తన మహిమను దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా లేడు. అందుకే అంటున్నాడు కదా, నాకు రావాల్సిన మహిమను నేను ఇంకెవరికి ఇచ్చే దేవుడని కాదు.
యోహాను సువార్త 9వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుకుందాం. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టి గుడ్డివాడైన ఒకడు మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు బోధకుడా వీడి గుడ్డివాడై పుట్టడానికి ఎవడు పాపం చేసెను వీడిని కన్నవారా అని ఆయన యెహోవా యేసు ప్రభుని అడుగుతున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే యేసు ప్రభు వెళ్తున్న సందర్భంలో మనకొచ్చిన ఆలోచనే, మనకొచ్చిన తలంపే అక్కడ ఉన్న శిష్యులకు కూడా వచ్చింది. శిష్యులకు కూడా వచ్చి ఏమంటున్నారంటే, మరి వీడు పుట్టి గుడ్డివాడిగా పుట్టడానికి మరి ఎవడు కారణం చేశాడు, ఎవడు పాపం చేశారో, వీడి తల్లి చేసిందా, వీడి తండ్రి చేశాడా, వీడి తాత చేశాడా, వీడి అమ్మమ్మ చేసిందా, వీడి ముత్తాత చేశాడా, లేదంటే వీడేదైనా పాపం చేశాడా, ఎవడు పాపం చేశాడని ఈ లోకంలో చూడండి దేవుని బిడ్డలారా, మనకేదన్నా కొంచెం అటు ఇటుగా పరిస్థితి జరగగానే లోకమంతా ఏకమై ఏమవుతారంటే వీడేదో పాపం చేశాడు, వీడేదో చెప్పండమ్మా ఏమంటాడు, పాపం చేశాడు, వీడేదో పాపం చేశాడు, వీడేదో దేవుడికి వ్యతిరేకమైన కార్యం చేశాడు. చూడండి దేవుని బిడ్డలారా, వ్యతిరేకమైన కార్యాలు చేస్తే వచ్చేది వేరే ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే దేవుడు అడుగుతున్నారు శిష్యులు యేసు ప్రభుని, ఏమని, వీడు ఇట్లా గుడ్డివాడిగా పుట్టడానికి ఎవరు కారణము, ఎందుకు గుడ్డివాడిగా పుట్టాడు, వీడేం తప్పు చేశాడు అని అడగట్లేదు. కానీ వీడు తప్పు చేశాడా, వీడిని కన్నా తల్లిదండ్రులు తప్పు చేశారా, లేకపోతే వీడింట్లో ఉన్న మిగతా జనాంగాలు తప్పులు చేశారా, వీడెందుకు గుడ్డివాడిగా పుట్టాడని ఒక రకమైన విధంగా యేసు ప్రభుని ప్రశ్న అడుగుతున్నారు. చూడండి దేవుని బిడ్డలారా, అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు చదువునానా, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలను వీని యందు కానీ దేవుని క్రియ వీడి యందు ప్రత్యక్షపరచబడుటకై వీడు గుడ్డివాడిగా పుట్టాడు. చూడండి, దేవుని పని జరగాలని, లేకపోతే దేవుడికి మహిమ రావాలని, దేవుడికి ఘనత రావాలని కొన్ని విషయాలను దేవుడు జరిగిస్తూ ఉంటాడు. అది మంచిది కానివ్వండి, చెడుది కానివ్వండి, మన జీవితంలో జరిగేది దేవుని ఆజ్ఞ లేనిదే ఏది కూడా జరగదు. దేవుని ఆజ్ఞ లేనిదే వాడు గుడ్డివాడిగా పుట్టలేదు. వాడు గుడ్డివాడిగా పుట్టింది ఎందుకంటే దేవునికి మహిమ తీసుకురావటానికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమను తీసుకొని రావటానికి వాడు గుడ్డివాడిగా పుట్టాడండి. చూడండి దేవుని బిడ్డలారా, మనం చాలాసార్లు దేవుడి దగ్గరికి వస్తాము, చాలాసార్లు మేలు పొందుతాము, చాలాసార్లు ఆయన అవసరం సహాయము పొందుతాము, ఆయన సహాయము తీసుకుంటాము. కానీ మళ్ళీ కృతజ్ఞత చెప్పేవారిగా ఉండరు చాలామంది. చూడండి దేవుని బిడ్డలారా, ఆ మధ్యకాలంలో మధ్యరాత్రి 10 గంటలకు ఒక పిల్లని తీసుకొని వచ్చారు. ఏంటంటే దెయ్యం బట్టి వాళ్ళ అమ్మ మీదకి ఎక్కి కొట్టేస్తూ ఉన్నదంట. ఎన్నింటికి తీసుకొచ్చారండి? రాత్రి 10 గంటలకి. నేను సామాన్యంగా ఆ టైంలో ఫోన్ ఎత్తను. దేవుడు ఎందుకో ఎత్తమంటే భోజనం చేస్తున్న వాడిని లేచిపోయి మరి ఫోన్ ఎత్తొచ్చాను. ఏంటైనా అంటే ఇట్లా మా అంతా గందరగోళం చేసి కొట్టేస్తున్నాను. కానీ సరే అన్నాను, తీసుకురండి అమ్మ అంటే నేను భోజనం చేసి చేయి గడుకోలోపు వచ్చేసారు. వచ్చేది ప్రార్థన చేసాము, అదే వెళ్ళిపోయింది, బాగుపడ్డది. చూడండి దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఒక సాక్ష్యం కూడా చెప్పలేదు. ఏం చెప్పలేదండి? ఇంతవరకు ఒక సాక్ష్యం కూడా చెప్పలేదు. దేవుడు నీ జీవితంలో ఒక మేలును చేసింది ఎందుకంటున్నాడు? వీడు గుడ్డివాడికి ఎందుకు పుట్టాడు? వీడు గుడ్డివాడికి ఎందుకు పుట్టాడు? దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపడి దేవునికి మహిమ రావాలని దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, నువ్వు సాక్ష్యమే చెప్పకపోతే, నువ్వు దేవుడికి మహిమ ఇవ్వకపోతే నీ పక్కనోడికి ఎట్లా తెలుస్తుంది నీ జీవితంలో దేవుడు ఏం చేశాడనేది? మేలు పొందుతావు, చక్కగా లోపల బొచ్చలో పెట్టుకొని గమ్ముగా కూర్చుంటావు. ఎన్నాళ్ళు దేవుడు నీకు ఎన్ని చేసినా దేవుడికి ఏం లాభం అండి? దేవుడికి ఏం లాభం చెప్పండి? ఆయన కోరుకునేది ఏంటి చెప్పండి అమ్మా? ఏం కోరుకుంటున్నాడు దేవుడు? మహిమను కోరుకుంటున్నాడు. చెప్పండి, ఏం కోరుకుంటున్నాడు? మహిమను కోరుకుంటున్నాడు దేవుడు. అందరు చెప్పండి, ఏం కోరుకుంటున్నాడు? మహిమను కోరుకుంటున్నాడు. నువ్వు అదే దేవుడికి మహిమ ఇవ్వకుండా నీవేదో మేలు పొందేసి, నువ్వేదో బాగుపడి, నువ్వేదో నీకున్న అవసరతను బట్టి అవసరం వచ్చి బయటకు రాగానే 2 చేతులు కట్టుకొని నిమ్మకు నీరెత్తనట్టు ఏదో ట్యాంక్ పండు పొద్దు వేగడం కూర్చుంటానంటే నీకు కార్యము చేసేది దేవుడికి ఏం లాభం? దేవుడికి ఏం అవసరం? నీ గురించి కష్టపడి నీ గురించి దేవుడు ఒక పని చేయడానికి ఏం అవసరం అండి? దేవుడికి ఏం లాభం? దేవుడికి నువ్వు ఆయనకి ఇవ్వాల్సిన మహిమని ఇస్తలేవు. 10 మంది ముందు నీ సాక్ష్యం చెప్పట్లేదు. 10 మందికి దేవునికి ఏం చేశాడు అది చెప్పవు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? అక్కడ ఏమంటున్నాడు? 10 మంది కుష్ఠరోగులు వస్తే అక్కడ ఏమంటున్నాడు? మీరు వెళ్ళి యాజకుడు కనపరుచుకోండి. ఏమని? మేము
మరి స్వస్థపడి శుద్ధులమయ్యామని ఎవరికి కనపరచుకోమంటున్నాడు? యాజకులకు. యాజకులు కనపరచుకోమంటున్నాడు. ఎందుకు? దేవుని శక్తి వాళ్ళకి తెలియాలి. అందరు చెప్పండి, ఎందుకు? దేవుని శక్తి వాళ్ళకి తెలియాలి. దేవుని శక్తి వాళ్ళకి తెలియాలంటే దేవుడు ఏదో ఒక పని చేయాలి. దేవుడు ఏదో ఒక పని చేయాలంటే ఎవరి జీవితంలో చేస్తాడు? మన జీవితంలోనే చేస్తాడు. మన జీవితంలో చేసే పనిని నువ్వు చెప్పకపోతే అవతల వాడికి ఎలాగ తెలుస్తుంది? నువ్వు చెప్పకపోతే నీ జీవితంలో దేవుడు చేసిన పనిని అవతల వాడికి ఎట్లా తెలుస్తుంది? దేవుని ప్రభావం వాడు ఎట్లా చూస్తాడు? దేవుడికి మహిమ ఎట్లా వస్తుంది? దేవుడికి ఘనత ఎట్లా వస్తుంది? నువ్వు చెప్తేనే కదా అబ్బా మన దేవుడు ఇట్లాంటి పనులు కూడా చేయగలుగుతాడని తెలియనోడికి తెలుస్తుంది. ఒకవేళ తెలిసిన వాడు ఉంటే ఓ దేవుడు మరి ఒకసారి రుజువుపరుచుకున్నాడు, దేవా నీకు వందనాలని చెప్తాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఇవన్నీ జరగకుండా నువ్వేం చేస్తున్నావు? మంచిగా చక్కగా అవసరం ఉన్నప్పుడు యేసయ్యా అని ప్రార్థన చేసుకొని అవసరం అయిపోగానే సంఘాలు వదిలేసే వాళ్ళు ఉన్నారు, సేవకులను వదిలేసే వాళ్ళు ఉన్నారు, దేవుడిని వదిలేసిన దైవ భక్తులు కూడా చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుని వదిలేసిన దైవ భక్తులు చాలామంది ఉన్నారండి. చూడండి దేవుని బిడ్డలారా, అందుకే ఈ రోజుల్లో దైవజనులు కూడా నేర్చుకున్నారు ఏంటంటే ప్రార్థన చేయాలంటే 10,000 కావాలి. ఎంత కావాలండి? ప్రార్థన చేయాలంటే 10,000 కావాలి. 10,000 ఫీజు కట్టండి, ప్రార్థన చేయరు అయ్యగారు. తప్పేం లేదు అది. ఎందుకంటే విశ్వాసులు మారిపోవడాన్ని బట్టి వాళ్ళు మారిపోయారు, తప్పేముంది? ఎందుకంటే వాడుకొని వదిలేస్తున్నారు. కష్టపడి రాగానే యేసయ్య అంటారు, పాస్టర్ గారు అంటారు, దేవుడు అంటాడు, సహాయం చేయంటారు, అయిపోయింది. దేవుడు సహాయం చేయగానే దేవుడా టాటా నీకు నాకు బాయ్ బాయ్. మళ్ళీ ఎప్పుడన్నా కష్టం రాగానే ఫస్ట్ నీ దగ్గరికి వస్తాను. దేవుడా ఎప్పుడు వస్తావు నాయనా? ఫస్ట్ నీ దగ్గరికి వస్తాను. ఎప్పుడు? కష్టం రాగానే. చూడండి దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని వాడుకొని వదిలేసే అవకాశం ఉంటే దేవుడు కూడా నిన్ను వాడుకొని వదిలేస్తాడు. నాకు తెలియదు కానీ దేవుని బిడ్డలారా, అందుకే చాలా సంఘాల్లో ఎట్లా ఉందంటే ఇవాళ రేపు పరిస్థితి డబ్బులు ఇస్తేనే ప్రార్థన చేస్తాం. తప్పేం లేదు. ఎందుకంటే విశ్వాసులు వాడుకున్నాక పాస్టర్ గారు తిన్నాడు అవసరం లేదు, పాస్టర్ గారు ఉన్నాడు అవసరం లేదు, పాస్టర్ గారు పోయాడు అవసరం లేదు, ఎవరికి అవసరం లేదు. మళ్ళీ ఎప్పుడు గుర్తొస్తావు? మళ్ళీ ఏదో రోగం రాగానే, మళ్ళీ ఏదో దెయ్యం పట్టగానే, మళ్ళీ ఏదో దేవుడితో అవసరం ఉన్నప్పుడు మళ్ళీ పాస్టర్ గారు గుర్తొచ్చి మళ్ళీ ఉరుక్కుంటూ పోయే వాళ్ళు జనాలు చాలామంది ఉన్నారు. చూడండి దేవుని బిడ్డలారా, ఉరుక్కుంటూ పోయే విశ్వాసులు చాలామంది ఉన్నారు. అందుకే వీళ్ళ గురించి ఎందుకు మనం ప్రయాసపడాలని డబ్బులను తీసుకుంటే మన డబ్బులన్నా సేవకు వాడుకోవచ్చని డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టి మళ్ళీ యూట్యూబ్లో హెడ్డింగ్ ఏమని పలానా వాళ్ళు డబ్బులు తీసుకుంటా. డబ్బులు తీసుకోకపోతే ఏం చేస్తారు? మరి నువ్వు వాడుకొని వదిలిపెట్టేది ఎవడు పెట్టాడుగా యూట్యూబ్లో? నువ్వు వాడుకొని వదిలిపెట్టేది ఎవడు పెట్టాడుగా యూట్యూబ్లో? వాళ్ళు తీసుకుంటూ పెడతారు కానీ నువ్వు వాడుకొని వదిలిపెట్టేది పెట్టట్లేదుగా. చూడండి దేవుని బిడ్డలారా, ఫ్రీగా వస్తే ఏది కూడా విలువ ఉంటుందంట. దేవుని మనము వాడుకొని వదిలిపెట్టకూడదు. దేవుడు నీకు ఒక కార్యము చేసింది ఎందుకంటే ఆయనకు మహిమ వస్తుందని. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఒక బాధ నుంచి నిన్ను విడిపించింది ఎందుకంటే నీకు దేవుడికి మహిమ వస్తుందని. అంతేగాని దేవుడికి పైన పని తోచక ఎప్పుడు వస్తాడని చెప్పి మన గురించి ఎదురు చూస్తూ మన గురించి కాలం గడుపుకోవడం లేదండి, అదంతా లేదు. దేవుడు బిడ్డలారా, దేవుడు ఒక జీవితంలో ఒక పనిని చేయటం ఎందుకు అంటే ఆయనకు రావాల్సిన మహిమ ఆయనకు చెందాలనే కోరికతోటి దేవుడు చేస్తున్నాడు. నువ్వు నేనేం చేస్తున్నావు అంటే పని అయిపోయింది కదా ప్రభు, నీకు నాకు చెప్పండి నాన్న, ఏమంటున్నావు? బాయ్ బాయ్, నీకు నాకు బాయ్ బాయ్, ఇంకా మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు. కెమెరామ్యాన్ మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. మనుషులు మీరు సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు మనుషులు నీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చూడు దేవుని బిడ్డలారా, ఇక్కడ వేరే రకంగా అర్థం ఉంది, మనం ఇంకొక రకంగా అర్థం చేసుకుందాం. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మన జీవితంలో చేసిన కార్యం ఏంటంటే అది ప్రజల ముందు వ్యక్తపరచబడాలి. వ్యక్తపరచబడితే ఏంటంటే తండ్రికి ఆ సత్క్రియ వల్ల, ఆ అద్భుతం వల్ల, ఆ కార్యం వల్ల, ఆ ఒక దేవుడు చేసిన ఆ చూపించిన లేకుంటే ఆ ఒక దీని వల్ల దేవుడికి, తండ్రి అయిన దేవుడికి మహిమ రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన దేవుడు చేసే ప్రతి దానికి కూడా దేవునికి మహిమ రావాలి. అందుకే కదా మరి మొదటి తెస్సలోనికైన రాసిన పత్రిక 5వ అధ్యాయం చివరి వచనాల్లో అంటాడు ఏమనంటే, మరి ప్రతి విషయమందు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట
క్రీస్తు యేసునందు దేవుడు తండ్రి అయినా దేవుని చిత్తము అంటున్నాడు. చూడండి దేవుని పెట్టినారా, ఎందుకంటే ప్రతి విషయంలో కూడా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీ జీవితంలో ఒక మేలు చేశానంటే ఆ మేలు 10 మందికి తెలియాలి, 10 మందికి నువ్వు చెప్పాలి. అది ఇక్కడ ఉన్న వాళ్ళకే కానీ, బయట ఉన్న వాళ్ళకే కానీ, నీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకే కానీ, నీ ఆఫీస్లో వాళ్ళకే కానీ, నీ బొద్దులేసి నువ్వు తిరిగే నీ ఫ్రెండ్స్కే కానీ, నీ బంధువులకే కానీ, ఎవరికైనా సరే దేవుడు నీ జీవితంలో చేసిన కార్యమును నువ్వేం చేయాలంటే చెప్తా ఉండాలి. అప్పుడు దేవుడికి ఏమొస్తుందండి? ఏమొస్తుంది అంటున్నాడు? తండ్రికి మహిమ వస్తుంది అంటాడు. అందరు చెప్పండి, ఏమొస్తుందంటే తండ్రికి మహిమ వస్తుందంట. ఎప్పుడు నువ్వు నీ జీవితంలో దేవుడు నీ వెలుగును మరి ప్రకాశింపడి ఉంటాడు, అలాగే నీకు చేసిన కార్యమును జనాలకు ప్రకాశింపడి. అంటే ఏంటంటే దేవుని వెలుగును వాళ్ళు నీలో ఎలాగ చూస్తున్నారో అదే రకంగా దేవుడు నీకు చేసిన కార్యాన్ని కూడా వాళ్ళు చూసి దేవుణ్ణి మహిమపరచాలా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు చేసిన అద్భుతాన్ని చూసి వాళ్ళందరూ ఏంటంటే దేవుణ్ణి మహిమపరచాలి.